ప్రపంచంలో డెంగ్యూకి ట్రీట్మెంట్ లేదు అన్నారు. కానీ నా ట్రీట్మెంట్ 100% ట్రీట్మెంట్. ఒక్క రోజులో ప్లేట్లెట్స్ పెరుగుతాయి. మరి ట్రీట్మెంట్ ఉండంగా వ్యాక్సిన్ అవసరం ఏముంది? ట్రీట్మెంట్ లేదు అన్నప్పుడు వ్యాక్సిన్ అనేది తీసుకురావడం జరిగింది. మరి ఇది వ్యాక్సిన్ ఏదైతే ఉందో జపాన్ కంట్రీలో తయారు చేయబడ్డది. మరి అక్కడ వైరసే లేదు, మన జపాన్ కంట్రీ తయారు చేసింది. ఏ విధంగా పనిచేస్తుందంటే 80% హాస్పిటలైజేషన్ కాకుండా, తీవ్రత లేకుండా చేస్తుంది. కానీ ఎక్కడ కూడా మీరు అన్ని చూడొచ్చు వీడియోలో పైన కొన్ని స్క్రోలింగ్ వస్తుంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ద ట్రీట్మెంట్ అంటే ఒక్క రోజులో ప్లేట్లెట్స్ పెరగడం, ఒక్క రోజులో జ్వరం నయం. ఇంకా దానికన్నా మిన్న ఏముందని అంటున్నాను. వ్యాక్సిన్ 100 కోట్ల మంది ప్రజలకు ఇప్పుడు వ్యాక్సిన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒక్కొక్కరికి మీద సుమారు 6,000 నుంచి 12,000 ఖర్చు అంటున్నాను. ఇంకా రేట్స్ ఇంకా డిక్లేర్ కాలేదు, ఇంకా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ ఆ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా డెంగ్యూ వస్తుందట. వాళ్ళ చేతిలో లేదు, ప్రొటెక్షన్ కాదు. మరి 100 కోట్ల మందికి వ్యాక్సిన్ అవసరం ఉంటుందా? కేవలం 2,50,000 కేసులు, 3 లక్షల కేసులు. ఆ కేసులకు మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే 12 లక్షల కోట్లు కావు. అదే అంటున్నాను, 12,000 ఇంటూ 100 కోట్లకి ఇస్తే, మినిమం 100 కోట్ల మందికి ఇస్తే 12 లక్షల కోట్లు ప్రజాధనం మనము జపాన్ కంట్రీకి ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఈ 2-3 లక్షల మందికి ఈ ఉత్తమమైన ట్రీట్మెంట్ ఏదైతే ఇచ్చినప్పుడు మొత్తం 12 లక్షలు ఈ దేశం సంపాదించుకున్నట్టు ఉంటుంది. అదే ఈ మెడిసిన్ ప్రపంచవ్యాప్తంగా అన్ని కంట్రీలకు ఇచ్చినప్పుడు ఆ కంట్రీస్లో ఉండే ఆదాయం కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకొకటి, ఎఫికసీ అంటే 80%. ఏంది ఎఫికసీ? పనిచేయడం 80%. హాస్పిటలైజేషన్ 90% కానియకుండా చూస్తుందంట. 84% అంటే 16% మంది హాస్పిటల్లో అడ్మిట్ అవుతారని అర్థం. అయినా చచ్చిపోరు అంటారు. ఎంతమంది చచ్చిపోయినా అని కూడా మనకు లెక్కలో రాదు. తెలంగాణలో చాలామంది ఇప్పటివరకు చాలా చనిపోయినా వాళ్ళకు ఇప్పటివరకు 0,0,0,0 అని పెట్టడం జరిగింది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను, షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ ప్రాణాలు ఏదైతే ఉన్నాయో కాపాడుకోవాలంటే మెడిసిన్స్ ఉన్నాయి. ఇతరుల ప్రాణాలు కూడా కాపాడవచ్చు మెడిసిన్స్తో. సో ఇది ప్రపంచంలోనే అద్భుతమైన మెడిసిన్స్. అందుకే కరోనాకి 4 రోజుల్లో చెప్పింది ప్రపంచంలో నేను ఒక్కడిని. గూగుల్లో టైప్ చేయండి, ఏడనబ్బ టైప్ చేయండి, 4 రోజుల్లో చెప్పిన ఘనత తెలంగాణ వాడిదే. డెంగ్యూకి ట్రీట్మెంట్ నాదే, చికెన్ గున్యాకి ట్రీట్మెంట్ నాదే, మిగతా వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా 100% ట్రీట్మెంట్ ఉంది. ఎబోలాకి రేపు వచ్చినా, అలాంటి పెద్ద పెద్ద వైరస్ ఏదో వచ్చినా అని కూడా ఆ ట్రీట్మెంట్ చెప్పే సత్తా ఉన్న మా టీం, నేను కంపల్సరీ 100% ఇవన్నీ రెడీ ఉన్నాం. ఒక్క డాక్టర్ని చూపించండి. ఒక ప్రపంచంలో అడుగుతున్నాను, కొన్ని కోట్ల మంది డాక్టర్లు ఉంటారు. ఒక్క డాక్టర్ ఒక్క రోజులో ప్లేట్లెట్స్ పెరుగుతాయని చూపించమనండి. అసాధ్యాన్ని కోవిడ్ ట్రీట్మెంట్ రూపంగా చూపించాము, అసాధ్యాన్ని డెంగ్యూ రూపంలో చూపించాము. అది అన్నీ కూడా ICMR ఢిల్లీలో పెట్టడం జరిగింది, అన్నీ కూడా చేయడం జరిగింది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయాల్సింది కోరుతున్నాను.